మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియో మరికొంతమందికి వెళ్తుంది. ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు వస్తుందంటే థియేటర్ దగ్గర నానా హంగామా మొదలవుతున్న సంగతి తెలిసిందే. ఇక అదే తరుణంలో ఈ మధ్యనే ట్రెండ్ అవుతున్న హరహర వీరమల్లు, ఓజీ సినిమాలు ప్రేక్షకుల మధ్య మంచి ఆదరణ పొందుతుంది. ఇక అదే స్టైల్లో ఇప్పుడు ఓజీ అని వస్తున్నాడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అభిమానులు కూడా ఈ సినిమాపై భారీ ఉత్కంఠ ఉంది. పవన్ కళ్యాణ్ ఏపీ ఎలక్షన్ ట్రెండ్ ముందు ఓజీ మూవీ పట్టాలెక్కింది. కానీ అప్పటి నుంచి ఈ సినిమా కొనసాగుతూనే ఉంది. కాగా ఈ మధ్యనే ఈ సినిమాపై ఒక గూస్ బంప్స్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఓజీ షూటింగ్ అడ్డంకులు. ఓజీ చిత్రానికి పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గ్యాప్ రూల్ను నటిస్తున్నారు. ఫీలింగ్ వర్గాలు చెబుతున్నారు. డిసెంబర్ 2022లో ఈ సినిమాకు సెట్ పైకి వెళ్ళింది. ఇక ప్రభాస్తో సావో తీసిన వెంటనే సుజిత్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ ఛాన్స్ దొరకడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు కొనుక్కుంది. హైదరాబాద్లో, ముంబైలతో పాటు పలు రాష్ట్రాల్లో ఈ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతుంది. ఈ సినిమా ఇదే ఊపు కంటెంట్ చేసుకుంటుంది. ఇక సినిమా ఖచ్చితంగా పూర్తయింది. అయితే ఈ లోపు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వెళ్లడంతో ఈ సినిమా మరింత ఆలస్యం అయిందని చెప్పవచ్చు. సెట్పై ఉండగానే కళ్ళు చెదిరే బిజినెస్. తెలుగు, తమిళ రాష్ట్రాల్లో, మలయాళంలో, హిందీ భాషల్లో ఓజీ సినిమా తెరకెక్కు. ఇక బిజినెస్ పరంగా చూస్తే నైజాం థియేటర్లో రైట్స్ ఏకంగా 90 కోట్ల రూపాయలు అమ్ముడుపోయినట్టు ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఇక పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే రిలీజ్ సమయంలో ఎలా ఉంటుందో ట్రేడ్ వర్గాలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి. ఇక మరోవైపు ఈ సినిమాకు కూడా భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అవకాశాలు ఉంటుంది. ఇక ఓజీ రిలీజ్ డేట్ కూడా ఇదే. ప్రస్తుతం హరహర వీరమల్లుతో పవన్ కళ్యాణ్ రిలీజ్ సిద్ధమయ్యాడు చేసింది. ఇక నేపథ్యంలో ఇప్పుడు అందరి కాళ్ళు ఓజీ పైన పడ్డాయి. ఈ సినిమాకు షూటింగ్ పవన్ కళ్యాణ్ పూర్తి చేశారని, రిలీజ్ డేట్ కూడా ఇదే అంటూ కాగా సోషల్ మీడియాలో వచ్చిన రిలీజ్ డేట్లకు చెక్ పెట్టాలని ఈ మధ్యనే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. సెప్టెంబర్ 25న ఓజీ రిలీజ్ డేట్ చేస్తున్నట్టు డిజిటింగ్ ఎంటర్ప్రైజర్ సోషల్ మీడియాలో పోస్టర్ రిలీజ్ చేసింది. అధికారంగా ప్రకటించిన. అయితే సెప్టెంబర్ 20 డేట్న మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ కన్నేశారు. చిరంజీవి, విశ్వంబర, బాలయ్య, బోయపాటి సినిమాలు అఖండ 2 ఆ డేట్ను లాక్ చేయడం విశ్వంబర అంటున్నారు. అయితే అందరికంటే ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 20న కుర్చీ వేయడంతో చిత్ర పరిశ్రమలో వేగంగా మారిపోయాయి. ఎవరి కోసం ఎదురు చూసినా ఈ సినిమా వాయిదా పడవద్దని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మొత్తానికి ఓజీ సినిమా సెట్ పై నుండి ఇక థియేటర్లోకి వచ్చేస్తుంది. చూడాలి భారీ మొత్తంలో వచ్చే కలెక్షన్ ఎంత ఉంటుందో.